వక్ఫ్ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా అటు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో తమ వాదనలు సమర్థవంతంగా వినిపించేందుకు ఇరుపక్షాలు సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. మధ్యాహ్నం 12:15 సభ ముందుకు రానుంది వక్ఫ్ బిల్. ఈ బిల్లుపై 8 గంటల పాటు చర్చించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అయితే బీఏసీ సమావేశం నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని విపక్ష నేతలు మండిపడ్డారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, వ్యతిరేకిస్తామని ఇండి కూటమి నేతలు స్పష్టం చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులపై కనీసం 12 గంటల పాటు చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వక్ఫ్ బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రం మండిపడుతోంది. బీజేపీ హైకమాండ్ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. లోక్సభకు విధిగా హాజరు కావాలని విప్లో పేర్కొన్నారు. ఈ బిల్లుకు ఎన్డీఏ పక్షాల నుంచి సంపూర్ణ మద్దతు లభించినట్టు కేంద్రం వెల్లడించింది. జేడీయూ, టీడీపీ సూచనలను బిల్లులో పొందుపరిచినట్టు కేంద్రం స్పష్టం చేసింది. కాంగ్రెస్ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. నేడు సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. బిల్లుపై మాట్లాడేందుకు ఎన్డీఏ కూటమికి 4 గంటల 40 నిమిషాల సమయాన్ని కేటాయించారు. బీజేపీకి 4 గంటల సమయాన్ని కేటాయించారు. రాజ్యసభలో గురువారం వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టడం, ఆమోదించడం ఒకే రోజు జరిగిపోతుందని స్పష్టం చేశారు. ऐसा है 12 बजे से कल क्वेश्चन आवर के तुरंत बाद 2 अप्रैल को वक्फ अमेंडमेंट बिल को मैं टेबल करना चाहता हूं फॉर कंसिडरेशन एंड पासिंग, पारित होने के लिए। उसके बाद हमने 8 घंटे के लिए मान लिया गया है कि चर्चा 8 घंटे का होगा, और बढ़ाना चाहते हैं तो हाउस में स्पीकर सेंस लेकर के बढ़ा सकते हैं। వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో వక్ఫ్ ఆస్తులను లాక్కునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బీహార్ సీఎం నితీష్, ఏపీ సీఎం చంద్రబాబు బిల్లుపై తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇతర మతాలకు లేని నిబంధనలను ముస్లింలకు ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. एक ही मकसद है, मुसलमानों से नफरत, और इस देश में हिंदुत्व की आइडियोलॉजी के तहत ये एक प्रोजेक्ट है जिससे मुसलमानों को उनके रिलीजन से दूर करना, रिलीजियस प्रॉपर्टीज को छीन लेना। हमारा डिमांड एक ही है कि जो चीजें हिंदू धर्म के लिए, एंडोमेंट बोर्ड के लिए सही है, यहाँ पर गलत कैसे हो रही है? वो जो सिख गुरुद्वारा प्रबंधक कमेटी में कोई नॉन सिख मेंबर नहीं बन सकता, तो यहाँ पर कैसा कोई नॉन मुस्लिम बनेगा? ये बात आपको समझने की जरूरत है। आर्टिकल 25, 26, 29, 14 का ग्रेव वायलेशन है। इनको सोचना चाहिए चंद्रबाबू नायडू को। अभी वक्त है उनके पास सोचना चाहिए कि आप क्या बर्बाद करने का पूरा सहूलत दे रहे हैं बीजेपी को आप। మరోవైపు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇండి కూటమి నేతలు సమావేశమయ్యారు. పార్లమెంటులో ఈ రోజు ఎలాంటి సన్నివేశాలు ఎదురవుతాయో చూడాలి.